నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్ల. కమ్యూనిస్ట్ చైనాలో అసలు ఏం జరుగుతుంది? మత స్వేచ్ఛ లేదంటూ అంతర్జాతీయంగా గగ్గులు పెట్టే క్రైస్తవ మిషనరీలు చైనా వంటి దేశాల నియంతృత్వం ముందు ఎందుకు నోరు మెదపదు? అక్కడ చర్చిలను, మిషనరీలను పూర్తిగా అణగదొక్కుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ నెట్వర్క్ ఎందుకు మౌనంగా ఉంటుంది? భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు కూడా విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తూ చిన్న సమస్య వస్తేనే అంతర్జాతీయంగా విష్ప్రచారం చేసే ఈ శక్తులు చైనా చర్యలపై ఎందుకు ప్రశ్నించవు? దాదాపు 250 రోజులకు పైగా జైల్లో మగ్గిన ఒక అండర్ గ్రౌండ్ చర్చి లీడర్ ను వదిలిపెట్టడానికి స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడు దౌత్యం నడపాల్సి వచ్చిందంటే అక్కడ మిషనరీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరు ఊహించుకోవచ్చు. అసలు చైనాలో ఈ అండర్ గ్రౌండ్ చర్చిలు లేదా హౌస్ చర్చిలు అంటే ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చైనా ఒక అధికారిక నాస్తిక దేశం. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండే మత సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అందుచేత క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేసేందుకు సీక్రెట్ గా నడిచే చర్చిలను అండర్ గ్రౌండ్ చర్చిలు అంటారు. బీజింగ్ లో వేలాది మందితో నెట్వర్క్ పెంచుకున్న జియాన్ చర్చ్ వ్యవస్థాపకుడు పాస్టర్ ఎజ్రా జీన్ మింగ్రీ కూడా ఇదే టైప్ అన్నమాట. సీక్రెట్ గా మత మార్పులు చేస్తున్నందున చైనా ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చైనాలో ఇలాంటి రహస్య సంస్థలపై నిరంతరం నిఘా ఉంటుంది, దాడులు జరుగుతాయి మరియు కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు నిజం ఏంటంటే చైనాలో మిషనరీలను, చర్చిలను ఇంతలా అణిచివేస్తున్న అక్కడ ఎలాంటి వ్యతిరేకత కనిపించదు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో దౌత్యపరంగా మాట్లాడి ఒత్తిడి తెస్తేనే ఆ పాస్టర్ను చైనా వదిలిపెట్టింది. కానీ మన భారతదేశంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ మిషనరీలకు, పాస్టర్లకు విపరీతమైన స్వేచ్ఛ ఉంది. మత మార్పిళ్లు, చట్ట విరుద్ధమైన నిధుల సేకరణ వంటి ఆరోపణలు ఉన్నా ఇక్కడ పాస్టర్లను అరెస్ట్ చేయడం కూడా దాదాపు జరగదు. ఒకవేళ చట్టం తన పని తాను చేసుకుంటూ చిన్న చర్య తీసుకున్నా ఇక్కడ మిషనరీ వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో భారత్ పై బురద చల్లడానికి గొగ్గులు పెడతాయి. చైనా లాంటి దేశాలు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి మిషనరీల నెట్వర్క్ ను ఎంత కఠినంగా అణిచివేస్తున్నాయో ఈ ఘటన నిరూపిస్తుంది. భారతదేశంలో ఉన్న మితిమీరిన స్వేచ్ఛను ఆసరాగా చేసుకొని ఇక్కడ వ్యవస్థలను శాసించాలని చూసే శక్తులను చైనా వైఖరి ఒక చెంపదెబ్బ లాంటిది. అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లను లొంగకుండా దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావించే చైనా విధానాన్ని చూస్తే మన దేశంలో కూడా ఇలాంటి శక్తులపై కఠినమైన నియంత్రణలు ఉండాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. మిత్రులారా, అంతర్జాతీయ పరిణామాలు మరియు మన దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఇలాంటి మరెన్నో కఠిన నిజాలను, విశ్లేషణను నిరంతరం తెలుసుకోవడానికి జాతీయవాద ఆలోచనలు అందిస్తున్న మన మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.